రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో ఇక్కడ చూసినట్టయితే చిన్న మరియు సన్నకారు రైతులకు రైతు భరోసా పథకం నుండి గరిష్ట ప్రయోజనం పొందేలా సీలింగ్ విధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతన్న జిల్లాల ఖాతాల్లో ఎవరైతే రైతు భరోసాకు అర్హులై ఉన్న రైతన్నల ఖాతాల్లో మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నాం అన్నట్టుగా కీలకమైన అప్డేట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగింది. సో చాలామంది మాకు రైతు భరోసా డబ్బులు ఒక్క రూపాయి కూడా పడలేదని అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇటువంటి వారి కోసం లేటెస్ట్ అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. అసలు రైతు భరోసా డబ్బులు అనేది ఎక్కడ పడుతున్నాయి, ఏ జిల్లాలో పడుతున్నాయి, మాకు ఆ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ మా ఖాతాల్లో జమ చేసే వరకు ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని రోజులలో ఈ రైతు భరోసా డబ్బులు కూడా మాకు కూడా జమ అవుతాయి అన్న దానిపై కీలక అప్డేట్ అనేది మీ ముందుకైతే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది చిన్నకారు మరియు పెద్దకారు రైతన్నలకు ఎప్పటి వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నారు. అలాగే జమ చేయాల్సినగా ఉన్న ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు పంపిణీపై సర్వం సిద్ధం చేశారు. అలాగే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా డబ్బులు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఏ తేదీ వరకు మనకైతే ఏ నెలలో వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుంది. ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగా పడాలంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి సాగిపోడు జరగకుండా ఈ రైతు భరోసా డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాల్లోకి తొందరగా పడాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే దీనికి సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన కీలకమైన అప్డేట్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకి ఈ వీడియో రూపంలో తీసుకొని రావడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియో చివరి వరకు, లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీకు ప్రతి అప్డేట్ అనేది తెలుసుకుంటారు. సో వీడియోని అనేది సగం చూసి పోతే మీకు ఏమాత్రం అయితే అర్థం కాదు. అసలు రైతు భరోసా ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తారు, అలాగే ఎప్పటి వరకు జమ చేస్తారు అన్న దానిపై లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తే కొంచెం ఒక 2-3 నిమిషాలు లాస్ట్ వరకు అయితే ఓపిక తెచ్చుకొని వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో అలాగే చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, అలాగే మీకైతే ప్రతి నోటిఫికేషన్ అయితే రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎవరికి అప్డేట్స్ మాకు కావాలనుకునే మాత్రమే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని గారు ఎవరైనా ఉంటే ఒకసారి మన వీడియోని అయితే లైక్ చేసినట్టయితే మీలాంటి ప్రతి ఒక్కరికి మీరు లైక్ చేయడం ద్వారా వాళ్ళకైతే ఈ వీడియోని అయితే వెళ్తుంది. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో చాలామంది మాకు రైతు భరోసా డబ్బులు అనేది పడలేదు, మాకు ఎప్పుడు పడుతుంది అనేది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వారిపైన అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది. అలాగే రైతు భరోసా డబ్బులు అనేది ఎటువంటి అర్హులు ఉన్న వారికి జమ చేస్తారో ముందుగా దీన్ని తెలుసుకుందాం. సో దాని తర్వాత రైతు భరోసా డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి, అలాగే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత చూద్దాం. సో ముందుగా ఎటువంటి రైతులకి అనర్హుల ఖాతాల్లోకి జమ చేయకుండా అర్హుల ఖాతాల్లోకి ఎలా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఇక్కడ మనమైతే చూద్దాం. చిన్న మరియు సన్నకారు రైతులకి ఈ పథకం నుండి గరిష్ట ప్రయోజనం పొందేలా సీలింగ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఇది ఖజానాకు భారీ మొత్తాలను ఆదా చేయడం ద్వారా బాగా డబ్బున్న రైతులకు ప్రయోజనం లేకుండా చేస్తుంది. పెదవులు మూసుకుపోయాయి. ఖరీఫ్ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనందున రైతు భరోసా అమలుకు అవసరమైన నిధులను సేకరించేందుకు మన ఆర్థిక శాఖ అధికారులనైతే వివిధ ఎంపికలను అన్వేషిస్తున్నారు. అయినప్పటికీ బహిరంగ మార్కెట్ రుణాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాల గురించి అడిగినప్పుడు వారు పెదవి విప్పలేరు. నా పెదవులు మూసుకుపోయాయి. అవసరమైన వనరులను పెంచడం కోసం పరిశీలిస్తున్న రంగాలను గురించి అడిగినప్పుడు ఒక సీనియర్ అధికారి ఇలా స్పందించడం అయితే జరిగింది. అలాగే రైతు భరోసా ఎప్పుడు అనేది చాలామంది రైతన్నలు అనేది ఎదురు చూస్తున్నారు. సో ఈ రైతు భరోసా ఎప్పుడు, మరో వానాకాలం సీజన్ అయిపోతున్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు అనేది
ఇప్పటివరకు రైతన్నల ఖాతాలో జమ చేయలేదు. సో అటు రైతు రుణమాఫీ రాక, ఇటు రైతు భరోసా రాక చాలామంది రైతన్నలు అనేది మనకైతే ప్రభుత్వం వైపు దీనంగా చూస్తున్నారు. అలాగే రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి జమ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో మేనిఫెస్టోలో చెప్పి 8 నెలలు అయినప్పటికీ ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన 2 సీజన్లు కలుపుకొని సీలింగ్ విధించి 5 నుంచి 10 ఎకరాల లోపు 1 నుంచి 10 ఎకరాలు ఉన్న లోపు మాత్రమే సీలింగ్ విధించి 7,500 నుంచి 10 ఎకరాల వరకు 2 సీజన్లు కలుపుకొని 75,000 రూపాయలు అనేది రైతన్నుల ఖాతాల్లో జమ చేయాల్సిందిగా ఉన్నప్పటికీ, అలాగే మనకైతే ఏదైతే ఎకరంకి 7,500 రూపాయలు 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు అనేది మేనిఫెస్టోలో ఇస్తామనైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో కానీ ఈ హామీ ఇచ్చినప్పటికీ 8 నెలలు అయినప్పటికీ ఈ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కరెక్ట్గా పంపిణీ చేయడం లేదు. అలాగే రైతు రుణమాఫీ ఇప్పటికీ 3 విడతలు అయినప్పటికీ 100%లో 40% మందికి రైతు రుణమాఫీ అయింది. ఇంకా 60% మందికి రైతు రుణమాఫీ అనేది ఇప్పటి వరకు కాలేదని రైతులు ధర్నాలు, అలాగే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకైతే ఈ సెప్టెంబర్ నెలలో రైతు రుణమాఫీ ఏదైతే సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చిందో మన సీఎం రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 15 లోపు ఈ షరతులు లేకుండా ఈ రైతు రుణమాఫీ రుణాలు తీసుకున్న వారందరికీ రుణమాఫీ చేయడంతో సహా సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 16, 17 తారీఖు నుంచి కూడా రైతు రుణమాఫీ చేసిన తర్వాత నేరుగా మనకైతే రైతు భరోసా 2 సీజన్లు కలుపుకొని 15,000 రూపాయలు ఒకేసారి రైతన్నుల ఖాతాల్లో ఈ డబ్బు మొత్తంగా జమ చేసే విధంగా సీలింగ్ విధించి మనకైతే ఈ రైతు భరోసా డబ్బుల కింద 15,000 రూపాయలు అనేది మన రైతన్నుల ఖాతాలో కూడా వారం లోపు అన్ని జిల్లాల వారికి మొత్తంగా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరికీ ప్రభుత్వం ఏమైతే చెప్పిందంటే రానున్న వారం రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి రైతు భరోసా అర్హులు ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో 15,000 రూపాయలు అనేది ఎకరం చొప్పున రైతన్నుల ఖాతాల్లో రానున్న వారం రోజులలో జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మళ్ళీ దీనికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఏదైతే సెప్టెంబర్ నెలలో ఇవ్వాల్సిన 2 పథకాలు అనేది రిలీజ్ చేస్తున్నాం. ఒకటి ఆసరా పింఛన్లకు సంబంధించిన చేయూత పింఛన్లుగా మార్చి కొత్త పింఛన్లతో సహా, అలాగే మనకైతే ఎవరైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల కోసం చాలామంది రైతన్నులు అనేది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రైతు భరోసా 2 సీజన్లకు కలుపుకొని 15,000 రూపాయలు కూడా వారైతే హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సెప్టెంబర్ నెలలో చివరి వారంలోపు కొత్త పింఛన్లతో సహా మనకైతే రైతు భరోసా డబ్బులు 15,000 రూపాయలు ఎకరం చొప్పున మన రైతన్నుల ఖాతాలో జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో ఈ రైతు భరోసా డబ్బుల కోసం ఎవరు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు పడని వారు ఉన్నారో సో అటువంటి వారందరూ ఏమాత్రం దిగులు పడకండి. సో ఖచ్చితంగా సెప్టెంబర్ చివరి వారంలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి, అన్ని మండలాల వారికి ఎవరైతే రైతన్నలు ఉన్నారో అర్హుల కింద అటువంటి రైతన్నలందరికీ సెప్టెంబర్ చివరి వారంలోపు అందరికీ ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్టయితే, అప్డేట్ నచ్చినట్టయితే ఒకసారి అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఏ జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నారు అన్న దానిపై వెంటనే మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో అప్పటి వరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియోని అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.